नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने आदिलाबाद के आसपास बने डबल बेडरूम घरों का दौरा किया। उन्होंने केआरके कॉलोनी के पास भवन कॉम्प्लेक्स का दौरा किया। इस अवसर पर उन्होंने कहा है कि पिछली बीआरएस सरकार ने केवल चुनाव के दौरान डबल बेडरूम योजनाओं की घोषणा करके और लाभार्थियों का चयन करके धोखा देकर गरीबों की भावनाओं के साथ खिलवाड़ किया। उन्होंने कहा है कि लोगों को धोखा देने के अलावा उन्होंने कमीशन के लिए घटिया गुणवत्ता वाले घर बनाए और कहा है कि गरीबों के आवास आवंटित होने से पहले ही उनमें सफाई व्यवस्था और बिजली व्यवस्था खराब हो गई। उन्होंने कहा है कि ये सीवेज सिस्टम नहीं है, दरवाजे खिड़कियां जर्जर हालत में पहुंच गई है और कहा है कि हम ये सुनिश्चित करेंगे कि पूर्व में चयनित गरीब लोगों का लाभ सभी योग्य लोगों को मिले। उन्होंने कहा है कि इस मसले पर उन्होंने मुख्यमंत्री के प्रमुख सलाहकारों से चर्चा की है। इस दौरे में जिले के नेता और कार्यकर्ता मौजूद थे। ఆదిలాబాద్లో పేద ప్రజలకు ఇల్లు లేక గడిచిన 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఏ ఒక్క పేదవాళ్లకు కూడా ఇండ్లు వచ్చినటువంటి దాఖలాలు లేక డబుల్ బెడ్రూమ్ అని గొప్పగా చెప్పినటువంటి ఆ యొక్క పథకంలో ఏ ఒక్క పేదవాళ్ళు కూడా వెళ్లి వాళ్ళ సంసారం పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. క్వాలిటీ లేని ఇండ్లు, అదేవిధంగా ఈరోజు ఆ ఇండ్ల పరిస్థితి చూస్తే శానిటేషన్ వ్యవస్థ లేదు. మరి అదేవిధంగా లోపల ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా చిన్నాభిన్నమైంది. పెట్టినటువంటి డోర్లు కూడా ఊడిపోయి, పెట్టినటువంటి కిటికీల అద్దాలు లేక, మంచినీటి సరఫరా లేక, ఇండ్లు పూర్తిగాక దాదాపు 9.5 సంవత్సరాల నుండి మాకెప్పుడొస్తాయో పేదలకు ఇండ్లని వాళ్ళు కలలు కన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇంకా కలలుగానే ఉన్నది. నేను మొన్న రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లిన ఈ రాష్ట్రంలో ఏవైతే డబుల్ బెడ్రూమ్ల పేరు మీద కట్టినటువంటి ఇండ్లు ఉన్నాయో వెంటనే ఆ ఇండ్లన్నిటి కూడా మరమ్మతులు చేయించి కనీసం పేదవాళ్లకు ఉండే విధంగా వాటిని రిపేర్లు చేయించి వెంటనే లబ్ధిదారుల ఎంపిక జరిగి ఆ ఇండ్లన్నిటిని కూడా పేదవాళ్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలస్యం చేసింది, పేదలకు మోసం చేసింది. మరి ఈ ప్రభుత్వం కూడా జరిగినటువంటి తప్పును సరిదిద్ది కావాల్సినటువంటి నిధులు ఇస్తేనే ఈ డబుల్ బెడ్రూమ్ అనే వ్యవస్థ ఒక కొలిక్కొస్తుంది, పేదలకు కనీసం ఏదన్నా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం కూడా ఉదాసీనత వైఖరిని ప్రదర్శించి డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితులు ఉంటే ఆ కట్టిన ఇండ్లన్నీ కూడా మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం ఉన్నది. ఏ ఒక్క ఇల్లు కూడా పేదవాళ్లకు ఉపయోగంలోకి రాకుండా పోతుంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని, ప్రధాన కార్యదర్శికి, సలహాదారుకు కూడా నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సంబంధిత హౌసింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. సాధ్యమైనంత తొందరలో ఆదిలాబాద్లో ఉన్నటువంటి గతంలో ఒక లబ్ధిదారుల ఎంపిక జరిగింది. వాస్తవంగా ఆ లబ్ధిదారులు పేదవాళ్ళైతే వాళ్లకు ఇవ్వాలి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరికైతే లబ్ధిదారులు ఇల్లు లేనటువంటి దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దరఖాస్తులు కూడా పరిగణలోకి తీసుకొని ఆ యొక్క లబ్ధిదారులని ఎంపికని పారదర్శకంగా జరిపి పేదలకు ఇవ్వాల్సినటువంటి ఇళ్లలో ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల డబ్బుతో కట్టినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. మనుషులు పోకముందే, లబ్ధిదారులకు కేటాయించకన్నా ముందే ఇండ్లు శిథిలావస్థకు చేరుకునేటటువంటి పరిస్థితి ఉంటే కట్టేటప్పుడు కూడా సూపర్వైజింగ్ మానిటరింగ్ కూడా లేనట్టున్నది. ఆ మానిటరింగ్ లేని కారణంగా క్వాలిటీ లేక, నాణ్యత లేక, ఎక్కడి పెచ్చులు అక్కడే ఊడిపోవడం, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం కొత్తగా ఇండ్లు కట్టాల్సిన అవసరం ఉన్నది, కొత్తగా ఇండ్లకు డబ్బులు కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ ఉన్నటువంటి వాటిని
ఎంత తక్కువ సమయంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తే పేదోళ్ళకంతా కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి కొత్త ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఈ అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈ యొక్క ఆదిలాబాద్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా రేపు ప్రస్తావించి ఈ ఆదిలాబాద్ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆదిలాబాద్ శాసనసభ్యునిగా నా వంతు ప్రయత్నం చేస్తాను.